హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ద్వారా నిజంగా డబ్బులు సంపాదించవచ్చా? ఆ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబడేటటువంటి స్టాక్స్ కానీ లేదా తీసుకునేటటువంటి ఉదాహరణలు కానీ ఏవి కూడా స్టాక్ రికమెండేషన్స్ కావు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ కాదు. ఇవి కేవలం మీకు ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సమాచారాన్ని తెలియజేయాలని మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి గమనించగలరు. ఏదైనా స్టాక్కు సంబంధించి మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనుక మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించి తర్వాత మీ సొంత హోంవర్క్ కూడా చేసుకొని మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోగలరు. సో ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్తే కనుక స్టాక్ మార్కెట్ అనేటటువంటిది డబ్బులు సంపాదించేటటువంటి మిషనా లేకపోతే గ్యాంబ్లింగా అనేటటువంటి చర్చ జనరల్గా సాధారణంగా చాలామందిలో జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్టాక్ మార్కెట్ అనేటటువంటిది రెండు వైపులా పదునైనటువంటి కత్తి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, స్టాక్ మార్కెట్ వెల్త్ను క్రియేట్ చేయగలదు, అంటే సంపదను సృష్టించగలదు. వెల్త్ను డిస్ట్రాయ్ చేయగలదు, అంటే సంపదను నాశనం కూడా చేయగలదు. సో అందువల్లనే దీన్ని రెండు వైపులా పదునైనటువంటి కత్తి అని అనడం జరిగిందనమాట. ఎవరైనా కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, స్టాక్ మార్కెట్లో పెట్టాలి అని అనుకుంటే మొట్టమొదటగా దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మీరు ఒక కొత్త బండి కొన్నారండి, మీరు రోడ్డు మీద వెళ్ళాలనుకుంటున్నారు. మరి ఆ బండిని డ్రైవింగ్ చేసేటటువంటి స్కిల్ మీ దగ్గర ఉండాలా లేదా? సో ఒకవేళ డ్రైవింగ్ అనేటటువంటిది నేర్చుకోకుండా మీరు బండి ఎక్కితే ఏం జరుగుతుంది? ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. ఇక రెండవది, మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. సో డ్రైవింగ్ నేర్చుకొని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు సపోజ్ రోడ్డు దాటుతున్నారు అనుకుందాం. అప్పుడు మీరు రెండు వైపులు చూసుకోవాలన్నా? సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దానికి తగినటువంటి స్కిల్ని పెంచుకోవడము, తర్వాత రెండవది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడము అనేటటువంటివి, ఈ రెండు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో చాలా 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 అవసరమైనటువంటి విషయాలు. ఇక ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే పేషెన్స్, ఓపిక, సహనం అనేటటువంటిది స్టాక్ మార్కెట్లో చాలా చాలా అవసరం. అంతేగాని ఈరోజు పెట్టుబడి పెట్టి రేపు పొద్దునకంతా కోటీశ్వర్లు అయిపోవాలి, ఎల్లుండికంతా మనం ఎంతో డబ్బు సంపాదించాలా అనుకోవడము కరెక్ట్ కాదు స్టాక్ మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్ అనేటటువంటిది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేటటువంటి దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను అందించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సాధనాలుగా మనం తీసుకోవాలన్నమాట. అదే టైంలో మనము సెలెక్ట్ చేసేటటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏ దాంట్లో అయితే పెట్టుబడులు పెడతామో వాటిని కూడా రకరకాలైనటువంటి అనాలిసిస్ తర్వాత సరైనటువంటి స్టాక్స్లో కనుక మనం పెట్టుబడులు పెట్టినట్లయితే అవి అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించడానికి వీలుంటుంది. సో ఇప్పుడు నేను స్క్రీనర్ సీన్లో కొన్ని స్టాక్స్ని తీసుకొని ఒక సర్టెన్ పీరియడ్లో అవి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, బ్యాంకింగ్ రంగంలో అగ్రమైనటువంటి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్నే తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ మీకు కనపడుతుంది కదా. సో మనం ఒక 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఫలితాలు వచ్చాయనేటటువంటి చూద్దాం. ఇక్కడ సపోజ్ జనవరిలో స్టాక్ మార్కెట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రైస్ ఎంత ఉందండి? $337.85 ఉంది జనవరి 2020లో, రైట్? సో ఎప్పుడు అది ఎగ్జాక్ట్గా మనం డేట్ తీసుకున్నట్లయితే 20th December 2019లో ఈ ప్రైస్ ఉంది. ఎంత? $337.85. సో ఎవరైనా ఒక వ్యక్తి
ఇక్కడ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాడు అని అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాలిక్యులేషన్ కోసం, మన అండర్స్టాండింగ్ కోసం ఒక షేరే కొన్నాడు అని అనుకుందాం. సో దాన్ని కాలక్రమంలో ఒక దీర్ఘకాలంలో అదే విధంగా ఉంచుకున్నట్లయితే ఈరోజు అంటే 5 సంవత్సరాల కాలంలో ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఎంత అయింది? 861 రూపాయల 55 పైసలు. చూసారా? అంటే దాదాపు మీకు 863 రూపాయల 65 పైసలు ఈరోజు ఉంది, రైట్. మనం ఒరిజినల్గా అప్పుడు చూసినట్టు పర్చేజ్ చేసినప్పుడు ప్రైస్ 300, అంటే ఎంత పెరిగింది? 255% పెరిగింది. అంటే అర్థం ఏంటి? దీంట్లో ఎగ్జాక్ట్గా 155.63% రిటర్న్స్ను అందించినట్లు లెక్క అనమాట. అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ను కనుక మనం తీసుకొని ఆ స్టాక్స్లో కొంత దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఇది ఒకటి మనకు తెలుస్తున్నటువంటి విషయం. తర్వాత మనం ఇంకో కంపెనీ తీసుకుందాం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గెయిల్. సో దీని చార్ట్స్లో మనం చూసినట్లయితే సపోజ్ అదే 5 సంవత్సరాల కాలాన్ని తీసుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఎప్పుడు 27 డిసెంబర్ 2019లో ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 79 రూపాయల 3 పైసలు ఉంది. సపోజ్ మనం ఆ స్టాక్లో అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో నిరీక్షణ చేసినారనుకుందాం. సో ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎంత అయింది ఇప్పటికి? 204 రూపాయల 90 పైసలు. అంటే అది ఇక్కడ చూడండి 204.90 ఇది. సో ఇక్కడ ఎంత ఉండింది? 79 రూపాయల 70 పైసలు, 79.70. అంటే దగ్గర దగ్గర ఎంత? 257%. అంటే ఎగ్జాక్ట్గా పెరిగింది ఎంత? సో 157% అధికంగా దాని నుంచి రిటర్న్స్ వచ్చినాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే క్వాలిటీ స్టాక్స్ అంటే మంచి స్టాక్స్ను మనం ఎవరైనా కనుక ఐడెంటిఫై చేసి కొంతకాలం అంటే దీర్ఘకాలానికి దాంతో ప్రయాణం చేసినట్లయితే కనుక స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉందనేటటువంటిది ఈ యొక్క స్టాక్స్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకే ఉందనుకుందామండి. ఇక్కడ చూడండి, మనం దీన్ని కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాల కాలానికి తీసుకున్నట్లయితే సో 1296 రూపాయల 70 పైసలు 20th డిసెంబర్ 2019లో ఉన్నటువంటి ఇది. సో ఇప్పుడు ఈరోజు అంటే 6th డిసెంబర్కు లేదంటే 13th డిసెంబర్కు తీసుకున్నట్లయితే 1871. సో అంటే ఒక స్టాక్ మార్కెట్ ప్రయాణంలో స్టాక్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది, రకరకాల పరిస్థితుల కారణాల వల్ల ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఈ విధంగా సో ఆ కంపెనీ సాధించే అభివృద్ధిని, కంపెనీ యొక్క ఫలితాలను బేస్ చేసుకొని ఒక దీర్ఘకాలంలో కంపెనీ ఎలా పెరుగుతూ ఉంటుందో పెరిగిన దాన్ని బట్టి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ స్టాక్ మార్కెట్లో మంచి ఫలితాలు రావడానికి దీర్ఘకాల ప్రయాణం అనేటటువంటిది ఒకటి కీలకమైనటువంటి అవసరం. తర్వాత రెండవది వచ్చేసి ఓపిక అనేటటువంటిది కూడా, అంటే సహనం, అంటే పేషెన్స్ స్పేస్ అంటారు కదా, అంటే కొద్దిగా ఓపికగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు మంచి స్టాక్స్ కూడా ఏమవుతుంది అని అంటే అనుకోనటువంటి రకరకాల ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి కారణాలు కావచ్చు, కంపెనీ బయట ఉన్నటువంటి కారణాలు కావచ్చు, లేదా మార్కెట్ అన్ని సరిగ్గా పర్సీవ్ చేసుకోకపోవడం కావచ్చు, ఒక్కోసారి అనుకున్నటువంటి ఫలితాలు రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి అటువంటప్పుడు కూడా అంటే మనం మంచి రీసెర్చ్ చేసుకొని ఇది మంచి క్వాలిటీ స్టాకు, ఇది మంచి కంపెనీ, దీంట్లో అభివృద్ధికి ఆస్కారం ఉందన్నటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకొని ఎప్పటికప్పుడు దాని యొక్క ఫండమెంటల్స్, దాని యొక్క అనాలిసిస్ మనం చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పోయినట్లయితే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ అర్థమైంది కదా,
స్టాక్ మార్కెట్ ద్వారా నిజంగా డబ్బులు సంపాదించవచ్చా అనే ఒక ప్రశ్న అడిగినట్లయితే ఎస్, నిజంగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే దానికి మంచి క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకోవడము, దానికి తగినటువంటి రీసెర్చ్ చేయడము, ఆ కంపెనీ అభివృద్ధి సాధించడానికి కొంత సమయాన్ని ఇవ్వడము, ఎప్పటికప్పుడు మన స్టాక్ను మానిటర్ చేసుకుంటూ ఉండడం అనేటటువంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. సో అలా కాకుండా రాంగ్ స్టాక్స్లో అంటే తప్పుడు స్టాక్స్లో పెట్టినా, అంటే క్వాలిటీ లేనటువంటి స్టాక్స్లో పెట్టినా, లేదా క్వాలిటీ ఉన్నటువంటి స్టాక్స్ కూడా తదనంతర పరిస్థితుల్లో దాని యొక్క రెగ్యులర్ మానిటరింగ్ మనం చేసుకోకుండా కంపెనీలో వచ్చేటటువంటి మార్పులను కనుక మనం సరిగ్గా గమనించుకొని సో ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కనుక సంపదను అంటే సృష్టించబడినటువంటి సంపదను కూడా మళ్ళా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడము, వెల్త్ క్రియేట్ చేయడము, సంపదను సృష్టించడం అనేది ఖచ్చితంగా వీలయ్యేటటువంటి అంశం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా స్టాక్ మార్కెట్ యొక్క నాలెడ్జ్ని పెంచుకొని సో ఎటువంటి మంచి షేర్స్ను ఐడెంటిఫై చేసి దాంట్లో పెట్టుబడులు పెట్టినట్లయితే దీర్ఘకాలంలో మీరు ఊహించిన చక్కటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందనే నేను కూడా భావిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రశ్నకు ఒక సమాధానం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కనుక ఈ యొక్క వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు అనుకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళతో షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.